తుభ్యో నమ శ్రీమాత్రే నమ. చిర్రావూరి ఫౌండేషన్ మరియు మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు మహాశివరాత్రి. మాఘమాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఎందుకంటే ఆ రోజు జ్వాలాస్తంభ రూపంలో పరమేశ్వరుడు ఉద్భవించినటువంటి రోజు. అందుకని శివరాత్రి రోజున ఎవరైతే శివారాధన చేస్తారో, శివుడిని పంచామృతాభిషేకాలతో పూజ చేస్తారో, పంచామృతాలతో అభిషేకిస్తారో, శివారాధన చేస్తారో, జాగారం చేస్తారో వారందరికీ కూడా విశేషమైనటువంటి ధనప్రాప్తి, ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. శాస్త్రాలు చెప్పింది ఎంత మనం విలువ ఇవ్వాలో మన పెద్దల మాటలకు కూడా అంతే విలువ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి శివం అంటే కళ్యాణం, భద్రం, కుశలం, క్షేమం, శుభం, దివ్యం, శోభనం, సర్వం, ఇన్ని అర్థాలు ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా సరే శివారాధన చేస్తే మీకు వెంటనే అవి లభించేస్తాయి. శివుడు ఐశ్వర్యానికి అధిపతి. చాలామంది లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుంది అనుకుంటారు, ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనుకుంటారు. కానీ లక్ష్మీదేవి ఐశ్వర్యాలను ఇవ్వదు, కేవలము మీకు ధనాన్ని ఇస్తుంది. శివుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఐశ్వర్యం ఈశ్వరాధీనం అంటారు. ఐశ్వర్యం అనేటటువంటిది ఈశ్వరుడు యొక్క అధీనంలో ఉంటుంది. కాబట్టి శివారాధన ఎవరైతే చేస్తారో, జన్మానికి ఒక శివరాత్రి, మనం రోజు చేస్తూ ఉండేటటువంటి శివారాధనకి ఎంత విశేషం ఉంటే, సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటటువంటి ఈ మహాశివరాత్రికి ఎంత విశేషం ఉంటుంది ఆలోచించండి. అందుకని ఈ మహాశివరాత్రి రోజు శివారాధన చెయ్యండి. విద్యార్థి లభతే విద్యాం, పుత్రార్థి లభతే పుత్రాన్ అని చెప్తూ ఉంటారు. అంటే విద్యార్థికి చదువు కోరుకునేటటువంటి వాడికి చదువు వస్తుంది, సంతానం కోరుకునే వాళ్ళకి సంతానం వస్తుంది, దరిద్రం పోవాలనుకునే వాళ్ళకి దరిద్రం పోతుంది, ఐశ్వర్యం రావాలనుకునే వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది. మీకు ఏది కావాలంటే అది ప్రసాదించేటటువంటి ఏకైక మార్గము శివారాధన. అందున శివరాత్రి రోజు కనుక మీరు శివారాధన చేశారంటే విశేషమైనటువంటి ఫలితం మీకు కలుగుతుంది. శివరాత్రి రోజు బిల్వదళాన్ని పరమేశ్వరుడికి అర్పించండి, శివారాధన చెయ్యండి. అత్యద్భుతమైనటువంటి ఫలితాల్ని మీరు పొందుతారు. శివారాధనను మించినటువంటి ఆరాధన వేరొకటి లేదు. ఆదిదేవుడు శివుడే. శివుణ్ణి ఆరాధిస్తే విష్ణుమూర్తిని ఆరాధించిన ఫలితం కలుగుతుంది. గౌరీదేవిని, దుర్గాదేవిని, లక్ష్మీదేవిని, గణపతిని, బ్రహ్మదేవుణ్ణి, సరస్వతీదేవిని, ఇంద్రాది అష్టదిక్పాలకులను ఆరాధించినటువంటి ఫలితము శివరాత్రి రోజున ఒక్క శివారాధన చేయడం వల్ల మీకు లభిస్తుంది. కాబట్టి శివరాత్రి జన్మానికి ఒక శివరాత్రి కాబట్టి చక్కగా శివరాత్రి రోజు శివుణ్ణి ఆరాధించండి. అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని పొందండి. జయం.